వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. సదాశివకోన అటవీ ప్రాంతంలో ఎర్రచందనం డంప్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆదోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఉద్యోగాల భర్తీ విషయంలో మోసగించారన్న TNSF నేత. పెద్దపల్లిలో ఉపాధి హామీ పనుల తనిఖీ. కూలీల ఖాతాలో నగదు జమ అవుతుందంటూ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరోసా. విలేకరులను సన్మానించిన బాపట్ల వైసీపీ నేతలు. కరోనా కాలంలో వారి సేవలు అమోఘమంటూ ప్రశంసల జల్లు. పత్తికొండలోని CMEI సేవా కేంద్రంలో ప్రతిరోజు కంటి పరీక్షలు. అవసరమైన వారికి అద్దాలు అందజేస్తామన్న నేత్ర విభాగం అధికారి. డీటెయిల్స్ చూస్తే వడమాలపేట పుత్తూరు మార్గంలోని సదాశివకోన అటవీ ప్రాంతంలో 348 ఎర్రచందనం దొంగలు కలిగిన డంపును టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. 2 రోజుల పాటు కూంబింగ్ జరిపిన వీరు మొత్తం 348 దొంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ DIG క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు DSP మురళీధర్కు అందిన సమాచారంతో RI భాస్కర్, CI వెంకట్రవి నేతృత్వంలోని RSIలు సురేష్, విశ్వనాథ్ బృందం 2 రోజుల పాటు కూంబింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం భారీ డంపును కనుగొంది. ఈ విషయాన్ని DSP మురళీధర్ వెల్లడించారు. డంపును స్వాధీనం చేసుకున్న సిబ్బందిని DIG అభినందించినట్లు తెలిపారు. RI భాస్కర్, CIలు వెంకట్ రవి, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, FRO ప్రసాద్, RSI సురేష్, లింగాధర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేము రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ కూంబింగ్ 3 రకాలు చేస్తున్నాము. ఒకటి వెహికల్ చెక్కింగ్, రెండోది కూంబింగ్, ఇంకోటి ఎగ్జిట్ అండ్ అవుట్ గేట్ చెక్కింగ్స్, ఇవన్నీ కూడా చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇది మా DIG సార్ ఇచ్చిన ప్రోగ్రాం మేరకు వర్కౌట్ చేస్తున్నాము. రాబడిన సమాచారం మేరకు భాస్కర్ RI గారు వాళ్ళ టీం, సురేష్, లింగాధరు, విశ్వనాథ్ వీళ్ళందరూ కూడా టీం కలిసి ఏర్పేడు మండలంలోని వడమాలపేట ఏర్పేడు మధ్యలో గల సదాశివకోన ఏరియాలో సర్చ్ చేయడం జరిగింది 2 డేస్ నుంచి. అక్కడ మేమేదో కొద్ది సమాచారం మామూలు గుండెలు ఉన్నాయనుకుని మన వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ వెంకట్రవి RI CI గారు మరి కొద్దిమంది సిబ్బందిని తీసుకొని రాత్రి అదనంగా వెళ్ళి సర్చ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 2 కిలోమీటర్స్ పరిధిలో లోపలంతా సర్చ్ చేస్తే ఒక పెద్ద డంప్ దొరికింది. 348 రెడ్ శాండిల్ దొంగల్ని కనుక్కోవడం జరిగింది మా వాళ్ళు. ఇది చాలా పెద్ద ఎత్తున, ఇది దాదాపు ప్రభుత్వాన్ని ఆస్తికి గండి కొట్టే కార్యక్రమంగా భావించవచ్చు. దాన్ని మా వాళ్ళు అరికట్టడం జరిగింది. చాలా చాకచక్యంగా శ్రమతో కూడుకొని 2 డేస్ ఫారెస్ట్లో ఉండి ఫుడ్ కూడా లేకుండా స్నాక్స్, బిస్కెట్స్ పెట్టుకొని సెర్చ్ చేశారు. సో వాళ్ళందరినీ మా అధికారులు కూడా అభినందించారు. దీని విలువ ఫారెస్ట్ అంచనా మేరకు 2 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. సో ఇటువంటి దుర్మార్గ చర్యల్ని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యల్ని ఖచ్చితంగా మేము అరికడతాము. ప్రభుత్వ ఆస్తిని, రెడ్ శాండిల్ ఉన్న ఫారెస్ట్ అంతా కూడా కాపాడతాం. థ్యాంక్ యూ. ఏపీ సీఎం జగన్ పై ఆదోని పోలీస్ స్టేషన్లో TNSF ఫిర్యాదు చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వంచారని ఆదోని నియోజకవర్గ TSNF
టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బెస్తా జయసూర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన విధంగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట విష్ణు, గురు, కిషోర్, శశి ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2లో 850 ఖాళీలు ఉండగా కేవలం 36 పోలీస్ కానిస్టేబుల్, 6,500 ఖాళీ ఉండగా కేవలం 450 ఉద్యోగాలు భర్తీ చేయడము, అలాగే డిఎస్సి ఊసేలేదు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న భర్తలను ఎందుకు మీరు భర్తీ చేయడం లేదని మేము ఆధునిక తెలుగు నాటి విద్యార్థి సమైక్య తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఏదైతే మీరు ఈ జీవో నంబర్ 39 ద్వారా కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారో దాన్ని రద్దు చేసి తక్షణమే కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆధునిక టీఎన్ఎస్ఎఫ్ ద్వారా. ఈ విధంగా మీరు 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయకపోతే మేము నిరుద్యోగులతో కలిసి ఆధునిక టీఎన్ఎస్ఎఫ్ తరఫున ఇంకా ఎన్నో ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాము. తక్షణమే మీరు విడుదల చేసిన జీవో నంబర్ 39 ద్వారా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను తక్షణమే రద్దు చేసి కొత్తగా 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మేము ఆధునిక టీఎన్ఎస్ఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తూ కడప జిల్లా పెద్దపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి తనిఖీలు చేశారు. కూలీల సంఖ్య, హాజరైన అన్ని గ్రూపుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతమంది కూలీలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు 4 వారాలుగా డబ్బులు రాలేదని తెలిపారు. ఇందుకు ఆయన స్పందిస్తూ సాంకేతిక సమస్యల వల్లనే ఇలా జరిగిందన్నారు. అయినప్పటికీ తప్పకుండా జమ అవుతాయంటూ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వాలంటీర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సపరేట్ చేసినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీకి ఆ విధంగా చేస్తారు. ముందు కొందరికి పడచ్చు, కొందరికి లేట్గా పడచ్చు. వాటి నిన్న కూడా గ్రామాలంటే పగలేళ్ళు స్టేట్ అంటుంది మన కడప ప్రాబ్లము. జిల్లా అన్ని జిల్లాల్లో కాబట్టి ఒకేసారి డబ్బులు వస్తాయి. ఒక వారం అంటే వస్తుంది. వేజ్ వరకు అంటే కూలీల డబ్బు వరకు ఇప్పుడు ఇబ్బంది కట్టదు. ఒక 4 వారాలు 5 వస్తుంది. బిల్డింగ్లు అట్ట కట్టింటే దుఃఖాంటారు. వాళ్ళకి మాత్రం నెలలు పడుతుంది పేమెంట్ రావాలి. కాబట్టి దీన్ని మాత్రం మీకేం దాని మీద అనుమానం ఉండదు. ఇది ఒక్కటి గమనించండి, అలవెన్స్ తీసేసాను కాబట్టి ఎక్కువసేపు పని చేయాల్సింది వస్తుంది. వస్తే 240 రూపాయలు కూలి పడుతుంది. 240 రూపాయలు పడేదానికి మీరు పని చేయాలా, చేయించమని కూడా అతనికి మేము చెప్తాం. పిఏకు ఎఫ్ఏ కూడా, ఎందుకంటే అలవెన్స్ పోయింది కాబట్టి మీకు తేడా వస్తుంది. అప్పటికి ఆ కూలి తేడా రాకుండా చూసుకోండి. ఏమన్నా ఉంటే అడగండి అమ్మా, డౌట్ ఉంటే. ఈ ఒక్కటి మారుతుంది, అది కొంచెం గమనించి మీరు చేయండి. కొంత డబ్బు పడలేదు అనేది ఎన్ని రోజుల నుంచి పడలేదు మీకు? 4 వారాలు అయింది. అది కూడా హై లెవెల్లోనే క్లియర్ చేస్తున్నారు. అది డబ్బు ఆన్లైన్లో రావాలి కాబట్టి. గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు జర్నలిస్టులను సన్మానించారు. సీనియర్ విలేకరి గగ్గూరి నాగేశ్వరరావును దుశాలువాతో సత్కరించారు. వైసీపీ నేత చల్లా రామయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు జర్నలిస్టులు పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు భాస్కర్ రావు, కృష్ణ చైతన్య, లక్ష్మీనారాయణ, పసుపులేటి స్వాములు పాల్గొన్నారు. పూర్తిగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మంచి విషయాన్ని ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి కూడా మీడియా మిత్రులు ప్రజలకు అందజేసే విషయంలో ఎంతో గొప్పతనం అని చెప్పి కూడా మేము ఈరోజు కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీడియా మిత్రుల వల్ల ప్రపంచం కానివ్వండి, దేశాలు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, ఈ రోజున మంచి విషయాన్ని, మంచి వార్తలను కూడా ఈ రోజున వాళ్ళు చేసే సేవలను కూడా తప్పకుండా ప్రజలందరి తరపున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ బాపట్ల నియోజకవర్గ మీడియా మిత్రులు తరపున పెద్దలు సీనియర్ అయిన మన నాగేశ్వర అన్న గారికి ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమం చేస్తాం జరిగింది. తప్పకుండా మీడియా మిత్రులకు ఎప్పుడు ప్రజల దేవుళ్ళు ఉన్నాయని కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా కూడా మీడియా మిత్రులు ఈరోజు ఏవి కూడా ఆశించకుండా పిట్టోడు కూడా ఆఖరికి కొంతమంది సైకిళ్ళ మీద కూడా ఈరోజు ప్రయాణం చేసేసి తప్పకుండా వాళ్ళ సర్వీసుని ప్రజలకి సేవా కార్యక్రమం సేవలు చేస్తామనేది ఎంతో గొప్పదనం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ, అంటే ఈ చిన్న కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు
ప్రపంచం మీడియా దినోత్సవం రోజున పత్తికొండ పోలీసులు మానవతను చాటుకున్నారు. మండల పరిధిలోని మండగిరి బస్టాండ్లో ఓ వ్యక్తి 3 రోజుల నుంచి ధ్యాస లేకుండా పడి ఉన్నాడు. అయినా ఎవరు పట్టించుకోలేదు. పోలీసులు తమ విధుల్లో భాగంగా ఈ గ్రామానికి వచ్చి దీన్ని గమనించారు. వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. కాసేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది. పత్తికొండ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఉదయ్ కుమార్, షఫీ కలిసి అతనిని అంబులెన్స్లోనికి ఎక్కించారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులపై ప్రశంసల జల్లులు కురిపించారు. శ్రీ నృసింహ సేవా వాహిని సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ రవికాంత్ ఆధ్వర్యంలో అహోబిలంలో పేదలకు అన్నదానం చేశారు. అటవీ ప్రాంతంలో ప్రతిరోజు కోతులతో పాటు గోవులకు పండ్లు, గ్రాసం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. సేవా వాహిని సభ్యుడు మంగళగిరి వాస్తవ్యులు ధనంజయ ఆర్థిక సహకారం అందించారు. కర్నూలు జిల్లాలో ధూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు పడుతున్న ఆలయాల వివరాలను అందజేస్తే తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మరగా ఇస్తున్నా అవునయ్యా రే హై వచ్చేనా తీసేయండి డోర్ తీసి
పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని కడప జిల్లా సిద్ధవటం ఎస్ఐ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే కొంతమందిపై కేసులు నమోదు చేశామన్నారు. 2 సార్లు పట్టుబడిన తర్వాత 3వసారి దొరికితే వారిని జిల్లా నుంచి బహిష్కరిస్తామని తేల్చెప్పారు. ఇసుక రవాణా కోసం కొన్ని క్వారీలకు అనుమతులు ఉన్నాయని, అక్కడ ఇసుక కొనుగోలు చేయవచ్చని ఆయన వివరించారు. చాలా వరకు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసులు కూడా వాళ్ళ మీద పెట్టడం జరిగింది. అయినా కూడా కొంతమందిలో ఇంకా మార్పు రాకుండా రాత్రిపూట అక్రమంగా తరలించడం జరుగుతూ ఉంది. అయితే ఆల్రెడీ మేము ఊర్లో మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళకి చెప్పేదైతే ఏముండదు. ఒకటేమంటే ఒక 2 కేసుల కన్నా ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జిల్లా బహిష్కరణ పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మానుకోండి. ఒకవేళ మానుకోకుండా మా పద్ధతి మేము ఇట్లా కంటిన్యూ చేస్తామంటే 100% వాళ్ళని జిల్లా బహిష్కరణ పెట్టడానికి ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడము. వాళ్ళు మళ్ళీ ఎందుకంటే ఒకసారి జిల్లా బహిష్కరణ పెడితే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మంచిగా ఏదైనా లీగల్గా ఆల్రెడీ మనకి జిల్లాలో 10 రీచెస్ స్టార్ట్ అయినా ఎక్కడ కూడా మొన్నటిదాకా కొంత ప్రాబ్లంగా అంటే వాటర్ ఉండడంతో కొంత ఇబ్బందికరంగా ఉండేది. బట్ ఇప్పుడంతా వాటర్ లెవెల్ తగ్గిపోయింది. ఆల్ రీచెస్ అన్నీ కూడా జిల్లాలో ఓపెన్ అయినాయి. కాబట్టి రీచెస్లో వెళ్ళి తీసుకొచ్చుకోండి, అంతే తప్ప అక్రమంగా తరలిస్తామంటే మాత్రం సహించేది లేదు. కాబట్టి ప్రజలు దాన్ని గుర్తుపెట్టుకొని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. తప్పకుండా మేము స్పందిస్తాము. ఇప్పటికి కూడా ఇంకా ఫోన్ చేస్తే గినా ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పి సమాచారం ఇస్తే ఖచ్చితంగా మేము స్పందిస్తామని చెప్పేసి కోరుతున్నాను. రాత్రి కూడా నేను అదేవిధంగా మా సిద్ధవటం ఎస్ఐ మిగతా సిబ్బంది అందరూ కూడా వెళ్ళడం జరిగింది. మార్చుపల్లి ఏరియాలో బాగా విపరీతంగా వీళ్ళు తోలడానికని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ ఇమ్మీడియట్గా మేము వెళ్ళడంతో 6 ట్రాక్టర్లు మొత్తం అంతా అన్లోడ్ చేసి అప్పటికే వెళ్ళిపోయినారు. కానీ ఆల్రెడీ ఒక 2 పట్టుకున్నాం సస్పెక్ట్ని. వీళ్ళు మొత్తము ఆ సెల్ ఫోన్ తీసుకుంటే వీళ్ళు అప్పటికే కొంతమంది ఫోన్ చేస్తున్నారు, మా పోలీసుల మూవ్మెంట్ ఏంది ఏమనేది అనుకుంటున్నారు. కానీ ఎవరెవరైనా అందరినీ లిస్ట్ అవుట్ చేస్తాము. ఎవరిని వదిలే ప్రసక్తి అయితే లేదు. దీని మీద ఇసుక మీద అయితే ఎవరిని వదిలే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేస్తాము. దీనికి పత్తికొండలోని ముఖ్యమంత్రి ఈఐ సేవా కేంద్రంలో ప్రతిరోజు దాదాపు 15 మందికి కంటి పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నేత్ర విభాగం అధికారి ఖలీల్ వెల్లడించారు. ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షల కోసం ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి అద్దాలు అందుతాయన్నారు. తీసేస్తే కనపడదు. ఇది తీసే మొప్పు ఇందులోతే నీట్గా ఉందా. మీ ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తన కార్యాలయంలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులతో కలెక్టర్ వీరపాండ్యన్ సమావేశమయ్యారు. సహాయం తదితర అంశాలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో ఎస్పీ ఫకీరప్ప, ఏఎస్పీ గౌతమి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సదాశివ కోన అటవీ ప్రాంతంలో ఎర్రచందనం డంప్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆదోని స్టేషన్లో ఫిర్యాదు, ఉద్యోగాల భర్తీ విషయంలో మోసగించారన్న టీఎన్ఎస్ఎఫ్ నేత. పెద్దపల్లిలో ఉపాధి హామీ పనుల తనిఖీలు, కూలీల ఖాతాలో నగదు జమ అవుతుందంటూ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరోసా. విలేకరులను సన్మానించిన బాపట్ల వైసీపీ నేతలు, కరోనా కాలంలో వారి సేవలు అమోఘమంటూ ప్రశంసల జల్లులు. పత్తికొండలోని సీఎంఈఐ సేవా కేంద్రంలో ప్రతిరోజు కంటి పరీక్షలు, అవసరమైన వారికి అద్దాలు అందజేస్తామన్న నేత్ర విభాగం అధికారి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.